పైన ఏమన్నా చెప్పండి, నిశ్శబ్దముగా ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన వచ్చును అని బైబిల్. మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. చూడండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటి ఉంటారు. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఆ మెస్సయ్యను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనై ఉన్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన రెండవసారి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుని పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనిమ్ము, దుర్నీతిపరుడు దుర్నీతిపరుడుగా ఉండనిమ్ము. వాని క్రియలు చొప్పున ప్రతి వారికి జీతం ఇచ్చుడుగా జీతం నా యొద్దని చెప్పాడు. ఇదిగో నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనైన అని చెప్పాడు. కాబట్టి 1993లో, అందుకనే 1963లో బ్రహ్మం గారు ఓహియో నదిలో 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు ఒక నక్షత్రం వెలుగు వలె వచ్చి మొదటి రాకడకు ముందుగా యోహాను ఉన్నట్లే రెండవ రాకడకు ముందు నీ ముందు అని ఒక స్వరం వినపడింది. 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు 1933లో. ఆ తర్వాత 1963లో మరలా ఒక అతీతమైన మేఘము 7 దూతల యొక్క రెక్కల ద్వారా రూపుదాల్చింది. అది ప్రకటన 10కి సంబంధించిన ఒక దర్శనమైనది. అంటే రెండవ రాకడ యొక్క దర్శనం. అంటే ఆయన భూమి మీద ఏదైనా కార్యం చేయబోయే ముందుగా ఆయన ఆ విధంగా దర్శనం ఇస్తుంటాడు, ఆ విధంగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఆయన. కాబట్టి 1963లో ఆయన ఆ విధంగానే ప్రత్యక్షమయ్యాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. నేను ఇదిగో ఆ తర్వాత 1933, 63, 93కి వచ్చేటప్పటికి ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని వేకు నక్షత్రము ఒక స్వరము వినడం మనము చూసాం. ఆయన 1993లో ఆ స్వరం వినపడింది. ఇంకా లోకము దురాత్మకు విడవబడడం, ప్రపంచం దురాత్మకు విడవబడడం చూయించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక ప్రపంచానికి, అపవిత్రమైన ప్రపంచానికి అపవిత్రత వదిలిపెట్టేశాడు. అన్యాయం చేసేవానికి అన్యాయానికి వదిలేశాడు, పాపం చేసేవాడికి పాపానికి వదిలేశాడు, దురాత్మ బట్టి నడిచేవాడు దురాత్మకు వదిలేశాడు. ఇంకా ఆయన వదిలేసి ఇప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున, అంటే పాపులకి ఇవ్వాల్సిన జీతం పాపులకి, అవిధేయులు, భక్తిహీనులు, భక్తిపరులు, 3 రకాల మనుషులు ఉంటారు. అంటే ఈ యొక్క లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపులు. భక్తిహీనులు అంటే మత్స్యాగ సంఘాలు, అలాగే బ్రహ్మంగారి సంఘాలు, కొన్ని గుంపులు ఉన్నాయి, కల్తీ గుంపులు. అవి భక్తిహీనులు. ఆయన వధువు భక్తి కలిగింది. ఆ 3 కూడా తీర్పు సింహాసనం ఎదుట
నిలబడి ఉన్నాయి. కాబట్టి ఇంకా లోకాన్ని ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు వాని క్రియలు చొప్పున ఆయన జీతం ఇవ్వడం కోసము ఆయన 1993లో ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి 95లో ఆయన ఏం చేశాడనంటే మేఘములు ఉరుముతూ దిగి వచ్చాడు. ఎందుకు ఆయన ఉరుముతూ దిగి వచ్చాడు నా మనసులో ఉండిపోయింది. నేను అప్పుడు సర్వశక్తిమంతుడు దిగాడు, లేవండి లేవండి అని విశాఖపట్నం సమాజం వాళ్ళు ఉండేవారు. వాళ్ళు నిద్రపోతూ ఉండేవారు. ఆయన లేవండి లేవండి అంటే వాళ్ళు లేవల. 96లో ఆయన వేకు నక్షత్రాన్ని గురించి బయలుపరిచాడు. అప్పుడు 1996 నుండి తెల్లవారుజాము ఆరంభమైంది. ఇక అర్థమైనా 1996 నుండి తెల్లవారుజాము ఆరంభమైందంటే ఇక తీర్పు ఆరంభమైంది. అందుకని బ్రహ్మం గారు కూడా ఏం చెప్పారంటే తుయితేర కాలంలో చివరి పేజీలు ఏం చెప్పారంటే వేకు నక్షత్రం ఉదయించినప్పుడు ఇంక వర్తమానికుల అవసరత ఇక ఉండదు, లోకమునకు సువార్త అనేది ఇక ఉండదు, ప్రకటించడం అనేది ఇక ఉండదు, వర్తమానికులు ఇక ఆయన వాడుకొనడు. వారు మెస్సి యొక్క వెలుగుని వాళ్ళు ప్రతిబింబింపజేశారు. ఇంక ఇప్పుడు అలాంటిది ఏమీ ఉండదు. ఆ తర్వాత ఆ యొక్క వేకు నక్షత్రము ఆ రాజ్యం యొక్క సంగతులని బయలుపరచునని చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతాం ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు వేకు నక్షత్రము తన రాజ్యముతో అనగా మెస్సయ్య తన రాజ్యముతో తన మహిమతో వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి 7వ ముద్ర ఆయన రాకడై ఉన్నది. అయితే అది రహస్య రాకడ. మొదటి రాకడ అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, ప్రపంచం మొత్తం ప్రకటించబడింది. అందుకనే ప్రపంచంలో అనేక మంది బ్రహ్మం గారి వర్తమానము లేకపోతే జాన్సన్ గారి వర్తమానం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కొంతమంది నమ్మడము ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ ఈ సెకండ్ కమింగ్ సంబంధించినటువంటి ఈ రాకడ అనేటువంటిది రహస్య రాకడ అంటారు. రహస్యముగా తీసుకొని వెళ్ళేటువంటి రాకడ అందరికీ తెలియదు. ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నారో లేకపోతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి నిమిత్తమై రెండవసారి ఆయన వచ్చునని హెబ్రీయులకు రాసిన పత్రిక తన కొరకు కనిపెట్టుకునే వారి రక్షణ నిమిత్తం రెండవసారి వస్తాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 28లో చెప్పబడి. కాబట్టి తన కొరకు ఆయన కనిపెట్టుకున్న వధువుని రక్షించడానికి ఆయన తన రాజ్యముతో ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉండి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. 7 సంఘకాలంలో ఆయన కృపామయుడిగా ఉన్నాడు. ప్రపంచం మీద ఆయన ఏం చేశాడు చెప్పండి? కృప కలిగి 7 సంఘకాలంలో 7 దూతలు పంపించాడు, అపోస్తులను పంపించాడు. ఇక 1996 నుండి ఏమైపోయింది చెప్పండి? 1995లో లోకమునకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇంకా అన్యాయం చేయమని అన్యాయం చేయనిము. ఇంతకుముందు జాన్సన్ గారు బ్రహ్మం గారు వీళ్ళు ఉన్నారనుకోండి, మత్స్యాల సంఘాలను ఖండించేవారు. అది తప్పు, ఆ బోధ తప్పు, ఈ బోధ తప్పు, ఆ యొక్క సంఘాలు అని వాళ్ళు బయట మీటింగులు పెట్టి వారి యొక్క ఆ దుర్బోధన ఖండించేవారు. అది అపవిత్రమైన సంఘము, అది అపవిత్ర వాక్యానికి వ్యతిరేకంగా ఉంది అని బయట మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఏం చేసేవారు చెప్పారు. అలాగే లోకాన్ని కూడా వాళ్ళు ఆ యొక్క విగ్రహ సంబంధ ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు వీటన్నింటినీ కూడా అలాగే ఈ యొక్క ప్రతి దానిని కూడా వారు ఖండించి మీటింగ్స్ పెట్టి ఆ విధంగా చేసేవారు. ఎందుకంటే అది కృపకాలం, వారు ఆ విధంగా తెలియజేసేవారు. కానీ ఇప్పుడైనట్లయితే అన్యాయం చేయవాడు నన్ను దుర్బోధ చేసుకునేవాడిని చేసుకునేవాడు. ఇంకా వాళ్ళ గురించి ఏం వాదించట్లేక మాట్లాడలేదు ఇంకా ఆయన. ఎందుకనంటే ఇంకా వారి మీద ఉగ్రత రాబోతూ ఉన్నది. ఇక ఉగ్రత రాబోతున్నదనే మాటే తప్ప ఇంక మీరు మారండి, మీరు రక్షించబడండి, మీరు ఆ త్రిత్వాన్ని వదిలిపెట్టి ఆ యొక్క త్రిత్వం బోధన వదిలిపెట్టేసి ఆ నామంలో బాప్తిజం పొందండి, ఆయన ఒక్కడే విశ్వసించండి అని లోకానికి ఇంకా ప్రకటించడం అనేది ఇంకా లేదు. వారి మీద ఉగ్రత రాబోతూ ఉన్నది. ఇంకా వారు ప్రమాదంలో పడబోతున్నారు.
ఇంక వాడు ఉగ్రతలో ఉన్నారు, వాళ్ళ మీద ప్రపంచం మొత్తడి మీద కూడా దురాత్మ కమ్మి ఉంది అని మనకి బయలుపరి చెప్తూ ఉన్నాడే తప్ప సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి అని. ఇంకా వాళ్ళతోటి ఇంకా వాదించడం ఇంకా లోకంతో ఇక లేదు, అయిపోయింది. ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారు, మోసం ఎందుకు చేస్తున్నారు, మారు అలాగే చేస్తారు. సాతానుకు వదిలేసాడు ఆయన. అందుకని అన్యాయం చేయవాడిని అన్యాయం చేయడము, వాడిని అపవిత్రంగానే ఉండేది, నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండేది, పరిశుద్ధిని పరిశుద్ధుడిగా ఉండేది. కాబట్టి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే టైం కాబట్టి ఎవరి క్రియలను చేయనియమన్నాడు ఆయన. ఎవరి పాపాలని చేయనండి, వదిలేసాడు ఇంకా ఆయన. ఎందుకంటే శిక్షించబోతున్నాడు కాబట్టి, నాశనం చేయబోతున్నాడు కాబట్టి. ఇంతకుముందు అయినట్లయితే ఆయన రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రకటింపజేశాడు ఆయన. ఇంకా లోకాన్ని రక్షించాలని ఆలోచన లేదు, నాశనం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఇంకా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇంకా అందువల్ల దాన్ని ఆయన మూసివేసి, రక్షణ ద్వారాను మూసివేసి ఇప్పుడు ఆయన 7 ఉరుముల ద్వారా వధువుని ఆయన రక్షిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఆయన రాకడలో ఏమన్నాయనంటే 7 ఉరుములు ఉన్నాయి వధువుకి. అవి ఎత్తబడి విశ్వాసాన్ని పునరుద్ధానం చెందడానికి కావాల్సిన విశ్వాసము ఆ 7 ఉరుములు ఉన్నాయి. 7 ఉరుముల ద్వారానే ఆమె రాకడని, ఆ యొక్క 7వ ముద్రని ఆమె గ్రహించగలుగుతానికి బయలుపరచబడుతుంది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి 7వ ముద్ర అనగా ఆయన రాకడ. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క రాకడ టైంలో మనం ఉన్నాము, రాకడ కాలంలో మనం ఉన్నాము. అందుకనే ఇప్పుడు మనము ఎత్తబడాలంటే ఆ రాకడ బయలుపరచుడు ద్వారా, 7 ఉరుముల ద్వారా రాకడ ఎందుకు వచ్చాడో, ఏమిటో, ఈ సమయం ఏమిటో, ఈ కాలం ఏమిటో ఆ 7 ఉరుముల ద్వారా బయలుపరచబడతాయి. ఆ బయలుపరచబడినప్పుడు వధువుకి ఇది ఎత్తబడే సమయం ఇదే, రక్షించబడే సమయం ఇదే. ఇప్పుడు కనుక నేను కనుక రక్షించబడకపోతే నేను ఉగ్రతలో పడిపోతానని భయపడి ఆవిడ ఏం చేస్తాడంటే వాక్యాన్ని పట్టుకొని ఉగ్రత నుండి తప్పించుకుంటాను. అందువల్ల ఈ ప్రపంచము ఇక దయ్యానికి పోపుకి విడిచిపెట్టబడింది. పోపుకి విడిచిపెట్టబడింది. ఇక ఈ ప్రపంచం ఇంకా అది పోపు కిందకి వెళ్ళిపోతాయి. వదిలేశాడు ఆయన తన వధువుని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి 7వ ముద్ర అంటే 7వ ముద్రలో తీర్పు ఉన్నది, పునరుద్ధానం ఉన్నది. 2వ రాకడ ఏమిటి చెప్పండి? తీర్పు. ఆ తీర్పులో వధువు పునరుద్ధానం ఉంది, లోకం యొక్క నాశనం ఉంది. అంటే నీతిమంతులు పునరుద్ధానం చెందడం ఉంది, పరిశుద్ధులు పునరుద్ధానం చెందడం అనేది, అపవిత్రమైన లోకము నాశనము చేయబడడం ఉన్నది. కనుక ఇప్పుడు మనము ఈ 7వ ముద్ర తీర్పు అనే దాని గురించి మనము పేతురు రాసిన 2వ పత్రికే అది 7వ ముద్ర. ఎందుకంటే ఆ పత్రికలో ఆయన 2వ రాకడ గురించి అటు వధువును రక్షించడము కానీ ఇటు లోకం నాశనం చేయడం కానీ ఆ విషయాలు పేతురు రాసిన 2వ పత్రికలో ఉంది. ఆ పేతురు రాసిన 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ అనేటువంటి 8 గుణ లక్షణాలు కనపడతా ఉంటాయి. అదే అధ్యాయములో వేకు నక్షత్రాన్ని గురించి ఏమని అపోస్తుల యొక్క 7 సంకాలం 7 దూతల యొక్క వర్తమానము అది చీకటి గల చోటున వెలుగుచు దీపంగా ఉన్నది. అయితే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంటున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపం అని ఉన్నది. కాబట్టి 7 సంఘకాలంలో 7 దూతల యొక్క వర్తమానము అది చీకటిలో అంటే పాపులలో వెలుగుని, వాక్య వెలుగుని తీసుకొచ్చినటువంటి వర్తమానం అది. ఆ 7 సంఘకాలాలు. అందుకని విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. అందుకనే పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లోదార్, వెస్లీ, ఏలియా 7 దూతలు, 7 నక్షత్రాలు. దూతలు అనగా నక్షత్రం, వర్తమానికులు, వర్తమానం తీసుకొని వచ్చేటటువంటి వర్తమానికులు. అందుకని ఆయన వెలుగుని, సూర్యుని యొక్క వెలుగుని ప్రకాశింపజేయు
నక్షత్రాలు వారు. అలాగే 7 దూతలు వచ్చారు. అవి వారు చీకటి చోటున వెలుగును తీసుకొచ్చారు వారు. 7 అందుకని మొదటి అధ్యాయంలో అవి కనపడతాయి మీకు. అందువల్ల రెండవ రాకడంటే ప్రేమే, ఆ తలరాయే రెండవ రాకడ. అందుకని ఆ ప్రేమ ఏమైనా చెప్పండి, రెండవ రాకడ. అందుకే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. తర్వాత 8వది ప్రేమ. 7 తర్వాత 8 ప్రేమ. అది తలరాయి అని చెప్పాడు బ్రహ్మాండ, అది ఆయన రాకడని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా మనము 7 దూతల తర్వాత 8వ దూతలుగా నక్షత్రము, వేకు నక్షత్రము ఆయన ఇప్పుడు ప్రత్యక్షపరచుకుంటూ మనం చూస్తున్నాం. ఆయన మనం 93 త్వరగా వస్తున్నానని చెప్పాడు. 95లో వచ్చాడు, 96లో తెల్లవారుజామున బయలుపరిచాడు. ఏమీ తెలియని వ్యక్తి ద్వారా సమాజం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, పాస్టర్ గారితో సహవాసం లేదు, సమాజంతో సహవాసం లేదు, మరి దాని తర్వాత వర్తమానం ఎలా మాట్లాడుతున్నాడా, ఎలా బోధిస్తున్నాడా ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటి చెప్పండి, మాట్లాడేది ఆయన కాదు. ఏదైనా పాస్టర్తో సహవాసం ఉండి, కుటుంబంతో సహవాసం ఉండి, ఈ బైబిల్ వాక్యం రోజు ఆరాధనలో చక్కగా వింటా ఉన్నాడు అనుకోండి, ఆ విధంగా వచ్చి బోధిస్తే వీళ్ళు కుటుంబంలో అందరూ కూడా భక్తి పరులు, ప్రార్థనా పరులు, మంచి వర్తమానం వెళ్ళినోళ్ళు కాబట్టి ఆ అనుభవంతో ఏదో తెలుసుకొని ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు, నమ్మడానికి సులువుగా ఉంటుంది. కానీ ఏమీ తెలియని ఒక వ్యక్తి దావీదు యుద్ధరంగం మీదకి వచ్చిన రీతిగానే అది నమ్మడం ఎంత కష్టంగా ఉందో, అలాగే ఆయన యొక్క రాకడ కూడా ఇప్పుడు అదే విధంగా హల్లెలూయా. కాబట్టి 7 తర్వాత 8 అక్కడ ఏం కనపడదు చెప్పండి, వేకు నక్షత్రం కనపడతాం. ఈ వేకు నక్షత్రం అనగా నిద్ర మేలుకొల్పేటువంటిది కనుక అందుకని ఎంతబడి విశ్వాసాన్ని ఇచ్చేది వేకు నక్షత్రము. అందుకే లాజరుని ఎలాగైతే నిద్ర మేలుకొల్పాడు మెస్సియా, బిగ్గరగా బయటికి రమ్మని పిలిచి, అలాగే వధువును కూడా ఎక్కిరమ్ము అని పిలిచేటువంటి స్వరంతో ఆమెను బయటికి పిలుస్తాడు. అందువలన 7వ ముద్రలో ఆయన వధువుని తలరాయిగా వచ్చి వేకుజామున అనగా తెల్లవారుజామున నీతిమంతులు అనగా ఆయన వధువుని ఎక్కిరమ్మని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయం ఇది. ఈ యొక్క ఎక్కిరమ్మని బోరధ్వనిలో ఆయన రాకడే బోరధ్వని. ఆ రాకడ యొక్క ఆ బోరధ్వనిలో 7 ఉడుములు ఉన్నాయి మనం ఎత్తబడ్డానికి. మీకు అర్థమవుతుందండి, 7 ఉడుములు ఆ బోరధ్వనిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రక్షణకు సంబంధించినవి. ఈ రెండవ రాకడకు సంబంధించి 7వ ముద్రకి ముడిపడి ఉంటే తప్ప మరి వేరే దేనికి సంబంధం ఉండవు. 7 ఉరుములు. అందువల్ల 7 ఉరుములు ఎక్కడున్నాయి అని అంటే, మనం 7 ఉరుముల గురించి మనం చూడాలంటే ఇవి పేతురు రాసినటువంటి మొదటి పత్రికల్లో 7 ఉరుములు ఉన్నాయి. ఈ 2వ పత్రిక ఏమో 7వ ముద్ర అయి ఉండగా, అందుకనే 2వ అధ్యాయంలో అక్కడ నోవహు లోతు గురించి ఉంటుంది, వాళ్ళు తప్పించుకోవడం గురించి ఉంటుంది. అలాగే పాపులు ఉకర్తలో పడేవారి గురించి ఉంటుంది. 3వ అధ్యాయంకి వచ్చేటు ప్రపంచం అనగా యుగం యొక్క అంతాన్ని గురించి ఉంటుంది. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యుగవంతాన్ని గురించి ఉంటుంది. కాబట్టి వేకు నక్షత్రముగా ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి వధువుని ఈ తెల్లవారుజామున ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆమెను ఇంకా సదా ఆయనతో ఉంచుకుంటూ లోకాన్ని అంతం చేసి 1000 ఏళ్ల పరిపాలన తీసుకొని రావడం కోసం ఆయన చివరి కాలంలో తెల్లవారుజామున వేకు నక్షత్రం. అందుకనే బైబిలు ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పిన వాడు ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడనంటే మొదటి ఉరుము రక్షణకు సంబంధించిన ఉరుము. అందుకని మనం పేతురు రాసిన పత్రికలు అనగా మొదటి పేతురు రాసిన పత్రికలు మనం చూసాం. మొదటి పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం ఏమంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఏమండి,
కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీ కలుగునట్లు అని ఆ పేతురు రాసిన పత్రికలో కనపడతాయి. అలాగే మనము రోమీలు రాసిన పత్రిక 13, 11, 14 ఏముంటుందంటే, ఇదిగో కాలం నేను నిద్ర మేలుకొని వెళ్ళని తెలుసుకుని ఇలాగూ చేయడి విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంలో. కాబట్టి తెల్లవారుజామే రక్షించబడే సమయం అని మనం చూడగలుగుతాం. అందువల్ల రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడు అని చాలామందికి తెలియదు. కానీ రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, వధువును రక్షించడానికి, ఇన్ని తెల్లవారుజామును రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? నీకు రక్షకుడుగా ఉన్నాడు, లోకానికి కాదు. ప్రాణం పెట్టి తన యొక్క విలువైన రక్తమును నీ కోసము చెల్లించి ఆయన యొక్క నామాన్ని నీకు ధరింపజేసి తన యొక్క బిడ్డలుగా తన యొక్క వధువుగా నిన్ను చేసుకొని మరలా తీసుకొని వీళ్ళ కొరకై మరలా వచ్చి ఇప్పుడు ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన ప్రపంచానికి కాదు. రెండవ రాకడలో మీరు చూడండి, నోహ కాలంలో మనం చూసినట్లయితే, అలాగే లోతు కాలంలో మనం చూసినట్లయితే, అక్కడ ప్రళయం నుండి, ఉగ్రత నుండి, ఆ జల ప్రళయం నుండి, అగ్ని గంధకము నుండి, ఆయన యొక్క కోపము నుండి, ఉగ్రత నుండి రక్షించేటువంటి రక్షకుడుగా కొద్ది మందికి మాత్రమే ఆయన ఉన్నాడు. అందుకని అది రహస్య రాకడ. ఎందుకనంటే ఆ రాకడ, అందుకని నోహ కాలంలో ఎలా జరుగునో, అలాగే లోతు దినముల్లో ఎలా జరుగునో, అలాగే ఆయన రాకడలో కూడా ఇదే విధంగా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. దానిని బట్టి అప్పుడు ఆ రాకడ, ఆ రక్షణ రాకడ ఆ కొద్ది మందికే తెలిసిందా? ప్రపంచానికి చెప్పాలి, ఆ 8 మందికే తెలిసింది. ఇక్కడ కూడా సొదొమ గొమొర్రాలో ఆ 4కే తెలియచేయబడి, అందులో లోతు భార్య రక్షించబడలేదు. అందువల్ల ఈ రక్షణ కూడా అందరికీ కాదు. కనిపెట్టుకుని ఆ నోహు కనిపెట్టుకుని ఉన్నాడు. లోతు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రాహామును బట్టి కనిపెట్టుకొని ఉన్నాడు. వారి నిమిత్తమే ఇప్పుడు కూడా నీవు కూడా వారిలాగా ఉన్నావు. ఇప్పుడు ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది 120 సంవత్సరాలు. ఇప్పుడు కూడా 120 సంవత్సరాలే సువార్త ప్రకటించబడింది. 1906 నుండి 2025 వరకు. అందుకనే సాయంకాలం ఎప్పుడు ఆరంభమైందంటే 1906లో ఆరంభమైంది. అందుకే నోహు దినములో ఎలాగ జరిగినో ఇప్పుడు కూడా అలాగే జరుగునని బైబిల్ చెప్తుంది. అప్పుడు 120 సంవత్సరాలు ఎలాగో ఇప్పుడు కూడా 120 ఏండ్లు. అప్పుడు 120 సువార్త ప్రకటించడం ఆరంభించిన తర్వాత 120 సంవత్సరాలు. అప్పుడు తర్వాత అంతం ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా సువార్త పెంతెకోస్తు యుగము 1906 నుండి ఆరంభమైంది. ఆ సాయంకాలం 1906 నుండి ఆరంభమైంది. అక్కడ నుండి మరలా సువార్త ముగించబడము 120 సంవత్సరాలు. అప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళి, కాబట్టి ఆనాడు ఎలాగో ఇప్పుడు కూడా అలాగే. అందువలనే ఆయన అప్పుడు ఎలాగ జరుగునో ఇప్పుడు కూడా అలాగే జరుగునని చెప్పాడు. కాబట్టి అప్పుడు జరిగిన రీతిగానే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది కనుక ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు ఉన్నవాడే ఇప్పుడు ఉన్నాడు ఆయన. కాబట్టి అలా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు. కాబట్టి వారు 7 దినములు అయిన తరువాత వారు ఓడలోనికి వెళ్ళారు. తీర్పు దినం 8వ దినం. ఇప్పుడు కూడా మనం 7 సంఘకాలముల తరువాత మనం కూడా 8వ దినములో మనం ఉన్నాం. ఇది ఎవరు చేయగలనంటే ఆయన మాత్రమే దీన్ని చేయాలి. 8వ దినాన్ని నువ్వు తీసుకురాగలవా? నేను తీసుకుని రాగలనా? 120 సంవత్సరాలు నువ్వు తీసుకుని రాగలవా? నేను తీసుకుని రాగలనా? కాదని ఆయన వల్ల జరుగుతున్న కార్యం. అందువల్ల 1906 నుండి చూసినట్లయితే తెల్లవారుజాము 1996 నుండి వస్తుంది. మనకు బయలుపరచబడింది కూడా అది. ఆయన నామనిస్తుంది. ఇది యావే వలన గాక మనుషుని వలన జరిగేది కాదు. అందుచేత ఇప్పుడు మొదటి ఉరుములో ఆయన రక్షకుడుగా బయలుపరచుకుంటున్నాడు. ఇది రక్షించబడేటువంటి సమయం. ఇది ఉగ్రత నుండి రక్షించబడే సమయం. ఇది నీకు మిగతా వాళ్ళందరూ ఏం చేశాడు చెప్పండి? ఆయన వదిలేశాడు. అన్ని సంఘాల వాళ్ళని, ఈ యొక్క అన్ని సంఘాల్లో ఉన్నటువంటి దుర్బోధకుల్ని వాళ్ళ బోధలు వాళ్ళు చేసుకునేలాగా
విగ్రహారాధన చేసుకుని వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ప్రకారం నడిచేలాగా, ఎవరి ఆరాధనలు వాళ్ళు చేసుకునేలాగా వదిలేసి, ఇక నాశించే నిర్ణయించుకొని వదిలేసి ఇప్పుడు నిన్ను రక్షించేటువంటి రక్షకుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత రెండవ రాకడలో కృపను తీసుకుని వచ్చాడు. అందుకని మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేషువ మెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు మీకు త్యాబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. త్యాబడు కృపని విషయమై అంటున్నాడు. మీకు ఆయన ప్రత్యక్షమైన కృప తేబడుతుంది అని చెప్పి, ఆ కృపేమో ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటిస్తే, ఈ కృపేమో శాశ్వతమైనటువంటి కృప, అంటే దూరమే కాని కృప. ఆయన మనకి ఆ కృపకు ముగింపు ఉంది. 2000 సంవత్సరాల ఆ కృపకి అవకాశం. తర్వాత ఆ కృపా దూరం ఏమో చెప్పండి, మూసివేయబడుతుంది. ఈ కృపకు ముగింపు లేదు. ఆయన హల్లెలూయా. ఆ కృపను తీసుకొచ్చాడు ఇప్పుడు నీకు. ఇంక ఎప్పుడు ఆయనతో ఉండడం. అందుకు సౌలుకు దూరమైనట్టు నా కృప దావీదు నీకు దూరము కాదు, నీ సింహాసనము స్థిరపరచబడదని చెప్పాడు ఆయన. అది కదల్చబడదు, అట్టి నిబంధన చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ కృపను తీసుకొచ్చాడు. కాబట్టి రెండవ రాకడలు చూడండి. అందుకని రక్షణ అనేటువంటిది రెండవ రాకడకు ముడిపడి సంబంధం ఉంది. ఈ కృప అనేది కూడా ఆయన వచ్చినప్పుడు తేబడేటువంటి కృప. ఇప్పుడు మనకు ఈ కృపను మనం ఏ విధంగా పొందుకోగలం? బైబిల్ ఏముందంటే విశ్వాసము ద్వారా. నీ ఇప్పుడు వర్తమానం విశ్వసించడం ద్వారా ఈ కృపలోనికి ప్రవేశించాం. ఆ బ్రహ్మం గారు లేకపోతే అపోస్తులు వర్తమానం ద్వారా, జాన్సన్ గారు వర్తమానం ద్వారా, దాన్ని విశ్వసించడం ద్వారా, ఆ నామంలో బాప్తిజం పొందడం ద్వారా, ఆయన ఒక్కడని విశ్వసించడం ద్వారా ఆ కృపలోనికి ప్రవేశించాము. ఇప్పుడు వేకు నక్షత్రమును విశ్వసించడం ద్వారా ఈ కృపలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. ఇది శాశ్వతమైన కృప. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ మన కొరకు తెల్లవారుజామున 7 ఉరుములు తీసుకుని వచ్చి తెల్లవారుజామునే పునరుద్ధానం చెంది జామై ఉన్నది, దినమై ఉన్నది. 8వ దినము, 3వ దినము ఆయన నామనిస్తాడు. అందుకనే 8వ దినము తెల్లవారుజాము, 3వ దినము 8, 4, 3. కాబట్టి పిల్లారా, ఇప్పుడు 2వ ఉరుమును మనము ఆ కృపను పొందుకుంటున్నాం. ఆయన రక్షణ కృప. అలాగే 3వ ఉరుము దగ్గరికి వచ్చేసరికి అది ఏమైనా చెప్పండి, అన్నిటి యొక్క అంతము. ఇప్పుడు ఈ యొక్క రాకడ అనగా ఇప్పుడు ఆయన రావడం ద్వారా 2వ రాకడ అనేటువంటిది ఆయన కార్యములన్నిటికీ ముగింపు అనమాట. ఇంకా సువార్త ద్వారములకు ముగింపు. నీవు కూడా ఇంక ఎత్తబడతావు, కొనుగోబడతావు. ఇక రోమా సామ్రాజ్యానికి అంతము చేసి 1000 ఏళ్ల పాలన ఆయన తీసుకొని వస్తాడు. అందుకే ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు, పాపపు సామ్రాజ్యాలు. ఒకటి బబులోను, అది బంగారం వంటిది. తర్వాతది వెండి, ఎత్తడి, ఇనుము, మట్టి కలిసినటువంటి. ఇప్పుడు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం. అందుకని దానియేలు గ్రంథంలో చేతి సహాయము లేక తీయబడి నుండి ఆ రాయి ఒక రాజ్యం అని బైబిల్ చెప్తుంది. గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రాజ్యముగా ఉన్నాడు. ఆయన తన రాజ్యముతో వచ్చాడు. ఆయన తలరాయి అనగా రాజ్యమే, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమే వేకు నక్షత్రం. అది నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వేకు నక్షత్రం నీ హృదయంలో ఉన్నట్లు లెక్క. నువ్వు నీతిమంతుడుగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధ సమాధానం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నప్పుడు నువ్వు తలరాయిని పొందుకున్నట్లు లెక్క. ఆ రాకడను పొందుకున్నట్టు, ఆ తలరాయిని నీవు పొందుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఆయన అంతము చేయు రాయిగా ఆయన ఉన్నాడని 3వ ఉరుములో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ అంతం వచ్చిందనంటే ఇది రక్షించబడే కాలము, ఇది ఇంకో కృప తేబడిందనంటే దీన్ని పొందుకోవాలని నీకు అనిపిస్తుంది, వీటిలో ప్రవేశించాలని నీకు అనిపిస్తుంది. కాబట్టి ఇది 2వ రాకడ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీవేమనుకుంటావునండి, ఈ రక్షణ నేను పొందుకోవాలి, ఈ కృపను నేను పొందుకోవాలి. ఎందుకంటే శాశ్వతంగా
ఆయనతో ఉండేటువంటి కృప, దావీదు పొందుకునేటువంటి కృప, అబ్రహాము పొందుకునేటువంటి కృప ఇప్పుడు నేను పొందుకోవాలని, వీటిని బట్టి నేను కూడా పరలోకం వెళ్ళాలి, వీటిని బట్టి ఎత్తబడాలనేటువంటి ఒక విశ్వాసం నీకు కలుగుతుంది, ఆయన వెళ్ళిపోవాలని ఒక ఆలోచన నీకు కలుగుతున్నాను. ఎందుకంటే ఇక అంతంలో మీకు లోకం కోసం ప్రాగులాడుతూ అన్యుల్లాగా మత్స్యాక సంఘాలలాగా వాళ్ళ తలంపులు కలిగి వాళ్ళలాగా ఇంకా లోక ఆశీర్వాదం పొందాలని, లోకరీతిగా బాగుండాలని అది అయిపోయింది. దానికోసం కాదు, ఇప్పుడు అంతము వచ్చి ఉన్నది కనుక, అన్నిటికీ ముగింపు కనుక నీ యాత్ర కూడా ముగింపు. ఎందుకంటే మనం యాత్రికులమైన పరదేశమై ఉన్నాం కనుక ఇంతవరకు మనం యాత్రికులుగా వచ్చాం. మన యాత్ర కూడా ముగించి ఇప్పుడు మన యాత్ర కూడా ఇది ముగింపు. ఇక ఈ భూమి మీద ఉండకూడదు విశ్వాసపు యాత్ర. విశ్వాసపు యాత్ర ముగించబడి రక్షించబడిన వారంగా ఉంటాం. పైకెత్తబడినప్పుడు కృప పొందిన వారంగా మనం ఉంటాం. ఆయన మనిస్తారు. కాబట్టి ఇది ఆయన రాకడా, అన్నిటినీ అంతము చేయు రాకడా. లోకము సువార్త ద్వారములకు ముగింపు, మనకు ముగింపు, యూదులకు కూడా ముగింపు, రోమా సామ్రాజ్యమును ముగింపు, అన్నీక ముగించి 1000 ఏళ్ల పాలన తీసుకొస్తాడు. అందుకని 6 దినములు ఆయన శ్రమపడి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఇప్పుడు 6000 సంవత్సరాల్లో 6 దినాల్లో ఆయన కార్యాలను ముగించాడు. ఇప్పుడు కూడా ఆయన తన కార్యములన్నీ ముగించి విశ్రాంతిని తీసుకుని రాబోతున్నాడు. అదే 1000 ఏళ్ల పాలన. అందుకని మనము 6వ దినము ముగింపులో మనము దాని నుండి బయటకు వచ్చాము. అంటే ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. అందుకని ఆదాము దగ్గర నోహ కాలం 2000, నోహ దగ్గర మెస్సయ్య 2000, మెస్సయ్య దగ్గర ఇప్పటి వరకు 2000, 6000 సంవత్సరాలు. ఇక 1000 ఏళ్ల పాలన ఉంది. ఇప్పుడు మనం మన కార్యములు కూడా ముగించి ఆయన వలె మనము కూడా విశ్రాంతిలోని మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఇది ముగింపు కాలము. ఆయన కార్యములకు ముగింపు, నీ కార్యముల ముగింపు, అన్నిటి కూడా ఇక ముగింపు. అందుకే సువార్తకు ముగింపు, అద్భుతములు, మహత్కార్యములు ఏవేవో వాటన్నిటి కూడా ఇక ముగింపు. ఇది రక్షించబడేటువంటి కాలము, కృప పొందేటువంటి శాశ్వతమైన కృప పొందేటువంటి కాలము. అందువల్ల ఈ కృపకు ముగింపు లేదు. బైబిల్లో కొంతమంది పట్ల ఆయనకు సౌలు పట్ల కృప చూయించాడు. కానీ సౌలు మాట విన్నప్పుడు సౌలుకి ఆ కృప దూరం అయిపోయింది. ఇప్పుడైనట్లయితే ఆ కృప దావీదుకి ఎప్పుడు ఎక్కడ కూడా ఆ కృప దూరం కాలేదు. ఇప్పుడు కూడా మనకు ఆ కృప దూరము కాదు. ఆయన అద్భుతమైన సమయంలో, ఎందుకంటే ఇటువంటి వాటిని పొందుకునే దినంలో మనం ఉన్నాం. ఎంతతో నేను ఆలోచించాను. లోకంలో వాళ్ళందరూ కూడా డబ్బు అవి ఇవి ఏవేవో పొందుకుని అలాగా పేరు ప్రఖ్యాతులు వాటిని పొందుకొని ఆ మంచి యుగంలో ఉన్నాం. ఎప్పుడు లేదు ఇలా టెక్నాలజీ పెరిగిపోయింది, చాలా అద్భుతమైన ప్రపంచంలో మనం ఉన్నాం. పూర్వం ఎప్పుడు కూడా ఎలాంటివి లేవని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ దానికంటే అద్భుతమైన దానిలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ ఊరుము, అందుకే 3వ ఊరుము ఏమైనా చెప్పండి. అది 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంటుంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటం ఎందుకు మెలుగుగా ఉండడని అక్కడ రాయబడింది. 2 కూడా అక్కడికి ముడిపడి అంతము. ఎందుకంటే అన్నిటికీ అంతము. ఆ రోజుల్లో ఎలాగైతే అంతము నోవ కాలంలో సొదొమ గొమొర్ర ఎలాగ అంతము చేయబడిందో ఇప్పుడు కూడా అదే విధంగా అంతము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. 4వ ఊరుము మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము. అది 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు లేదా 14 వచనం వరకు కూడా మీరు చదువుకోవచ్చు. ఆయన మనిషి హల్లెలూయా. మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము మెస్సయ్య శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. చూడండి, మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందము. 1993లో ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పాడు ఆయన. కానీ ఆయనే పరిశుద్ధ పర్వతం మీద ఆయన దర్శనమిచ్చాడు. ఆ దర్శనాన్ని పేతురు, యోహాను, యాకోబు చూశారు. అక్కడ మహిమను బయలుపరిచాడు ఆయన, రాజ్యాన్ని బయలుపరిచాడు ఆయన. దానినే పేతురు గారు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద నేను, ఆ యొక్క యోహాను గారు,
యాకోబు ఉన్నాం. ఆ మహత్యమును మేము కనులారా చూసాం. మేము ఎంతకంటే స్థిరమైనది ఒకటి ఉన్నదని చెప్పాడు ఆయన. ఆయన మహత్యాన్ని మేము చూసి కనులారా చూసి మీకు తెలియజేశాం. దానికంటే స్థిరమైనది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏ మహిమనైతే ఆయన బయలుపరిచాడు, ఎందుకంటే ఆయన శరీరం రూపాంతరం చెందింది. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆ శరీరం మహిమ శరీరంగా మారిపోయింది. అసలైన శరీరాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆయన రాజ్యము కనబడతా ఉంది. ఇప్పుడు అది ఆ శరీర సంబంధంగా, అంటే వాళ్ళు ఉండి శరీరంలో ఉండి చూశారు. అది ఆ శరీరం మహిమ శరీరంతో ఉండడము ఇదంతా చూశారు. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. ఇప్పుడు ఆ మహిమ మనకు బయలుపరచబడింది. ఆ మహిమ ఏమిటి చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. ఎవరైతే, ఎందుకంటే ఆ రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమైన, అప్పుడు వాళ్ళు ఆయన మహిమను చూశారు. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాం. దీన్ని పొందుకుంటేనే ఆ శరీరాన్ని మనం పొందుకుంటాం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఇంటి శరీరం కలిగి ఉన్నాడు. అట్టి శరీరం నువ్వు పొందుకోవాలంటే నీవు కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నప్పుడే, నీవు పరిశుద్ధాత్మ ఆనందించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే ఆ మహిమ శరీరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ నీతిమంతుడు కాకపోతే, ఆయనకు విరోధంగా ఉంటే, పరిశుద్ధాత్మ మీద ఆనందమే లేకపోతే నీకు మహిమ శరీరం ఇవ్వబడదు. అది ఎవరికి ఆ మహిమ శరీరం? నీతిమంతులకి. ఆ మహిమ శరీరం ఎవరికి? ఆయనతో ఏ పాపం లేకుండా సర్వశక్తిమంతునితో సమాధానం కలిగిన వారికి. ఆ మహిమ శరీరం ఎవరికి? పరిశుద్ధాత్మ మీద ఆనందించేవారు. లోక విషయాలందు కాదు, లోక కార్యాలందు కాదు, లోక సంగతులు ఎందు కాదు, ఆ పక్కోల విషయాలు, ఈ పక్కోల విషయాలు అవి విని దురద చెవులు కలిగిన వారై, బైబిల్లో రాయబడదు, దురద చెవులు కలిగిన వారై ఇప్పుడు మనుషులు లోక విషయాలు వినడానికి టీవీలకో, సెల్ ఫోన్కో, మనుషులకో, వాటికో వీటికో అందుకుపోయి ఆ విషయాలు వింటూ వాడి ఎందు ఆనందిస్తున్నారు, కొనుక్కొని ఆనందిస్తున్నారు, తింటూ ఆనందిస్తున్నారు, అమ్ముతూ ఆనందిస్తున్నారు. ఈ విధంగా మనుషులు లోక సంబంధంగా ఈ లోక కాలంలో ఆ విధంగా ఉండిపోతున్నారు. కానీ మనమైనట్లయితే పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తున్నట్టు మహిమ యందు ఆనందిస్తున్నాం. ఎందుకంటే నీతిమంతులు అయినప్పుడే నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఉంటావు. ఆయనతో నీకు సర్వశక్తిమంతుడికి ఏ పాపం అడ్డు లేకుండా ఉందనుకోండి, సమాధానం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేస్తుంది. ఆయన విషయంలో నాకు ఏమీ లోపం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు ప్రతిదీ నేను నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి, ఆ వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతుడిని అని నువ్వు ఆయన నీకు ఏ వైరము లేని దాన్ని బట్టి, విరోధం లేని దాన్ని బట్టి, సర్వశక్తిమంతుని బట్టి సంతోషిస్తుంటావు. మనుషులు నీకు విరోధంగా ఉండొచ్చు, జనులు నీకు విరోధం అవ్వచ్చు, నీ కుటుంబం విరోధం అవ్వచ్చు. ఆయనతో విరోధం కలిగి ఉన్నావు. విరోధం లేకుండా ఉండాలంటే ఆ వాక్యం మీద నిలబడినప్పుడు మనుషులు, కుటుంబం అందరూ నీకు విరోధులు అవుతారు. వాళ్ళు విరోధులైనా సరే వాక్యం మీద నువ్వు నిలబడాల్సి. ఆయన మనసుతాం. నువ్వెందుకంటే ఈ మనుషుల కోసం నువ్వు పుట్టలా, ఆయన కోసం నువ్వు పుట్టావు. ఆయన లేఖనము నెరవేర్చడానికి నువ్వు జన్మించావు కనుక దాన్ని నెరవేర్చి తీర్చాల్సింది. అప్పుడే నువ్వు ఆయన మూలంగా జన్మించిన వ్యక్తి అవుతావు. వాళ్ళు ఈ మాట పాటిస్తే వాళ్ళు విరోధులు అవుతారేమో, ఆ మాట పాటిస్తే వీళ్ళు విరోధులు అవుతారేమో, ఇలాగ నేను నెరవేరిస్తే వాళ్ళ కోపం వచ్చిందేమో, ఇది నేను నెరవేరిస్తే వీళ్ళ కోపం వచ్చిందేమో అంటే నువ్వు అప్పుడు మనుషులను బట్టి నడుస్తున్నావే తప్ప వాక్యాన్ని బట్టి నువ్వు నడవడం. ఆయనకు భయపడి నువ్వు నడవాలి, రక్షించబడాలి. ఆయన మనసుతాడు. హల్లెలూయా. అన్యాయం చేసేవాడిని చేయని, మోసం చేసేవాడిని చేయని, పాపం చేసేవాడిని చేయని. దాని గురించి నువ్వు ఆలోచించు, దాని లోకాన్ని గురించి ఆలోచించద్దు. నీవు వాక్యం మీద నిలబడ్డావా లేదని చూసు. ఆయన హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారు క్రైస్తవులు, ఆ పార్టీ ఇలా చేసిందండి, ఈ పార్టీ ఇలా చేసింది, ఇలా మీరు చేశారు, ఇలా మీరు, ఆ గొడవ నీకు అనవసరం. వాళ్ళు ఇలా అన్యాయం చేశారు, అలా అన్యాయమే చేస్తారు, వాళ్ళు మోసమే చేస్తారు. ప్రపంచాన్ని ఆ విధంగా వదిలిపెట్టాడు ఆయన. కాబట్టి నీవు రక్షించబడే మార్గములు, ఆ కృప పొందుకునే మార్గములు, ఈ ముగింపులో ఎత్తబడాలని బయలుపరచబడిన మహిమను పొందుకొని దాని యందు నువ్వు ఆనందిస్తూ ఈ చివరి కాలంలో నీవు ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో, ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను మరి ఎన్నడూ మీరు చూడరు అని చెప్పాడు ఆయన.
కాబట్టి పిల్లారా, మనము ఈ మహిమను పొందుకొని పైకి వెళ్ళిపోయినప్పుడు మరలా తిరిగి మనము అమెరికాను కానీ, రష్యాను కానీ, ఇండియాను కానీ, పాకిస్తాన్ కానీ, మరి ఈ లోకమును కానీ, మరి దేనిని మనం ఎన్నడూ మనము చూడము. ఎప్పుడు ఆ నిత్యత్వంలో, అమర్త్యతలో ఆయనతో సదా ఎల్లప్పుడూ మనము ఆయన హల్లెలూయా. అంత గొప్ప రక్షణ ఎంతవుతుందండి. ఇంతకుముందు రక్షించబడ్డారు, నామములు బాప్తిజం ఉంది, మరలా లోకములు జారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడైనట్లయితే మరి అన్నడు లోకములు చూడని గొప్ప రక్షణ. కాబట్టి ఇప్పుడు 4వ గురుములు ఆయన ఏం బయలుపరుస్తున్నాడు చెప్పండి? మహిమను. కాబట్టి ఇది కూడా 2వ రాకడ ముడిపడింది. ఎందుకంటే 2వసారి మహిమతో వస్తాడని బైబిల్లో ఉంది. మహిమతో వస్తాడని ఉంది, అంతము చేయడానికి వస్తాడని ఉంది, కృప తీసుకుని వస్తాడని ఉంది, రక్షించడానికి వస్తాడు. ఇవన్నీ కూడా 7 గురుములు, 7వ ముద్రలు ముడిపడి ఉన్నాయి. ఆయన రాకడకు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క మహిమ బయలుపరచబడిన సమయంలో మనం అది ఎట్టి మహిమ కలిగి ఉన్నారు. దేని శరీరం కలిగిన వారు కూడా అట్టి మహిమను పొందుకుంటారని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు నీవు ఈ మహిమను పొందుకునే కాలంలో నీవు ఉన్నావు. ఆయన హల్లెలూయా. లోకములో సువార్త, లోకములో ఏదో ప్రకటించే సమయం ఇది కాదు. నీ మట్టుకు నీవు రక్షించబడే సమయం ఇది. నీవు రక్షించబడే టైం ఇది. ఉగ్రత నుండి, ఒకప్పుడు పాపం నుండి రక్షించబడ్డావు, అవిశ్వాసం రక్షించబడి విశ్వాసమయ్యావు. విశ్వాసమైనటువంటి నీవు ఇప్పుడు ఉగ్రత నుండి రక్షించబడేటువంటి వ్యక్తిగా. నేను ఎప్పుడు రక్షణ పొందేశానండి. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ బాప్తిజం పొందిందో, ఆ బాప్తిజం పొందినప్పుడు ఆ బాప్తిజం పొందిన డేటుని గుర్తుపెట్టుకుని అందరికీ లొట్లు ఇస్తుంది అన్నమాట. ఎందుకు లొట్లు ఇస్తున్నాం అంటే, నేను పుట్టినరోజు, ఆత్మీయంగా పుట్టినరోజు, అందుకని నేను అందరికీ లడ్డులు ఇస్తున్నాను అంటుంది. పిల్లారా, ఎందుకంటే ఆయన నామంలో బాప్తిజం పొంది క్రొత్త జన్మ, క్రొత్తగా నూతనముగా జన్మించిన వ్యక్తి. ఇప్పుడు వాడు అంతవరకే తెలుసు వాళ్ళకి. మరి తెలిసిన వాళ్ళకి ఆ పుట్టినందుకు, ఆ రక్షణ బట్టి వాళ్ళు ఆ విధంగా ఆనందించవచ్చు. మనకి బయలుపరచబడిన పరిశుద్ధ పర్వతం మీద ఏ మహిమనైతే ఆయన ప్రదర్శించాడో అదే మహిమతో వేకున చిత్తంగా తెల్లవారుజాముని ఇప్పుడు వచ్చి అదే మహిమను మనకి ఇప్పుడు బయలుపరుస్తున్నారు పేతురు గారు చెప్పిన రీతిగా. కాబట్టి ఈ మహిమను బట్టి ఈ రాజ్యాన్ని పొందుకుంటున్నందుకు, ఈ మహిమలోనే ప్రవేశిస్తూ ఉన్నందుకు నీవు ఇప్పుడు సంతోషించాలి. ఆయన నామమున. ఇప్పుడు కనుక నీవు కనుక రక్షణ పొందకపోతే రేపు నువ్వు కలిగి ఉన్న డబ్బు కానీ, నీ ఆస్తులు కానీ, నీ భూములు కానీ, నీ కొడుకులు కానీ, నీ కూతుళ్ళు కానీ, నీ తల్లిదండ్రులు కానీ ఎవరు నిన్ను రక్షించరు. వారితో పాటు నువ్వు కూడా ఉగ్రతలో పడిపోతావు. వారితో పాటు నీవు కూడా నిత్య శిక్షకు వెళ్ళిపోతావు. కాబట్టి నీవు వారిని వెంబడించొద్దు, నక్షత్రాన్ని వెంబడించు, వర్తమానాన్ని వెంబడించు. వర్తమానమే నక్షత్రం. వాక్యాన్ని వెంబడించు. వారు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు, మనం స్వరముని విని మనం వెళ్తున్నాం. ఆయన హల్లెలూయా. నక్షత్రం యొక్క స్వరము, వారు నక్షత్రాన్ని చూశారు, మనం నక్షత్రం యొక్క స్వరం, బోర స్వరం అని. నీతి సూర్యుని యొక్క స్వరము, స్వస్థపరచు స్వరము. రోగాల నుండి, వ్యాధుల నుండి ఆయన స్వస్థపరుస్తాడు. కానీ ఇప్పుడైనట్లయితే పరిపూర్ణంగా శరీరాన్ని పూర్తి స్వస్థత, అంటే ఏదోనులో ఆదాము కలిగి ఉండే ఆ మహిమ శరీరం మరలా తిరిగి నీకు ఇవ్వడం. ఇంకా పూర్తిగా ఏ వ్యాధులు, ఏ జబ్బులు, ఏ అనారోగ్యం, ఏ బలహీనత ఏది రాకుండా పరిపూర్ణమైన స్వస్థత. ఇంతకుముందు అయినట్లయితే నువ్వు బాగా మళ్ళీ రోగిగా మారచ్చు. ఇంతకుముందు నీకు ఏదన్నా వ్యాధి వచ్చి ఉండే మళ్ళీ దాన్ని నువ్వు తగ్గిపోయి మరలా నువ్వు ఆ వ్యాధి మళ్ళీ నువ్వు పొందుకోవచ్చు, ఇంకొక వ్యాధి పొందుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ స్వస్థత వల్ల ఇంక ఎప్పటికీ ఏది నీకు పొందుకోకుండా నిత్యము ఆయనతో ఉంటారు. అలాంటి మహిమ శరీరం. అందుకని ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ రేపు ఆ మహిమను పొందుకున్నప్పుడు, మహిమ శరీరం పొందుకున్నప్పుడు అందరూ కూడా 21 సంవత్సరాల వయసులో ఉంటారు. ఇంకా ముసలి అయ్యో నేను పెద్దోళ్ళం అయిపోతున్నాం ఏంటి అనే విచారం ఉండదు, ఆలోచన ఉండదు.
ఏమి ఉండకుండా నిత్యము యవ్వనస్తులు ఉంటారు. అలాంటి మహిమ శరీరం పొందుకోవాలంటే, ఆ మహిమ శరీరము రావాలంటే, నీకు ఈ శరీరం మహిమ, ఈ శరీరమే అలాంటి శరీరంగా మారాలంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన శరీరం మారుతుంది తప్ప వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ లోక కబుర్లు చెప్పుకుంటూ ఆ లోక ఆ విషయాలు ఈ విషయాలు పక్కన ఉన్న అన్నిటితోటో వాళ్ళతోటో చక్కగా ముచ్చట్లు కబుర్లు ఆళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా ఆనందించుకుంటా నీవు ఉంటే అయిపోయినట్టే. నీవు ఇప్పుడు వాక్యం ఎలా ఉందో నువ్వు అలాగ ఉండాలి. ఇంటికి వెళ్ళి వాక్యం ఒక రకంగా ఉండి నీవు ఇంకొక రకంగా ఉండకూడదు. అప్పుడేమవుతుందంటే ఇక్కడ నువ్వు చక్కగా ఎలా ఉంటుందంటే, ఒక నక్క ఉందంట. ఆ నక్క శుభ్రంగా మిగతా జంతువుల కంటే నేను గొప్ప కనపడాలనుకుని అది వీళ్ళ బట్టలు ఉతుంటారు చూసారా, ఆ చెరువు దగ్గర కూడా పెద్ద బార్ ఉందంట. ఆ రంగులు బట్టలకి రంగులేసే బార్, ఆ బార్లో దిగిందంట. శుభ్రంగా ఏమైపోయింది చెప్పండి, రంగు గదుగానే మారిపోయింది. ఓహో సూపర్, చాలా బాగున్నాను, అందరికంటే నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు చెప్పండి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా పైన అలాగా నక్క తీసుకుంటారు. ఆ సూపర్ బలే వర్తమానం కింద ఉన్నాం, వేకు నక్షత్ర వర్తమానం కింద సూపర్ అంటారు అనమాట. ఆ నక్క కూడా అలాగే ఎన్ని చూసుకొని చాలా సంతోషపడిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వర్షం వచ్చేసింది. ఆ వర్షానికి తెలిసి మొత్తం రంగంతా పోయింది. నీవు కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరొకరు తగులుతారు, ఆ లోక కబుర్లు లోక విషయాలే చెప్తారు. చక్కగా వాటిలో మునిగిపోయి దీన్ని మర్చిపోయి వాళ్ళ మాటల్లో పడిపోయి ఆనందంలో మునిగిపోతాం. చక్కగా ఆ రంగు భక్తి పోయినట్టు అది పూసుకొని వెళ్ళకూడదు. అది వేషధారణ అంటారు. నీవు హృదయములో చేర్చుకొని జీవించాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 5వ ఉరుము 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద, లేకపోతే తీర్పు, సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే సర్వశక్తిమంతుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. తర్వాత చూడండి, కాబట్టి మరియు నీతిమంతుడు రక్షించబడ దుర్లభమైతే భక్తిహీనుడును పాపిని ఎక్కడ నివసింతురు, ఎక్కడ నిలుతురు. ఇక్కడ నీతిమంతుడు అంటే నీవు, పాప అంటే అన్యులు, భక్తిహీనులు అంటే భక్తిగా కనబడుతూ ఆ భక్తులు హీనత్వం కలిగిన వారు వీరు. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైందని మనం బయలుపరచబడి, కాబట్టి ఇప్పుడు తీర్పు ఆరంభమైందంటే తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చేదే ఇప్పుడు తీర్పు ఆరంభమైంది. ఇప్పుడు నేను తప్పించుకోవాలి, నేను రక్షించబడాలి. ఇది చూసినప్పుడు ఏం జరుగుతుందంటే రక్షించబడాలి, ఎత్తబడాలి అని ఈ వాక్యాన్ని బట్టి నీకు ఎత్తబడడానికి కావాల్సిన విశ్వాసము కలుగుతుంది. ఆయన నామమున హల్లెలూయా. విన్నప్పుడు నేను కూడా ఎత్తబడాలి, ఇది నిజంగా ఇది ఎత్తబడే సమయమే అని నీకు విశ్వాసం కలుగుతుంది, ఇది రక్షించబడే సమయమే అని నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసమే ఎత్తబడే విశ్వాసం. తీర్పు ఆరంభమైంది నిజమే అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు నువ్వు ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకున్నావు. తీర్పు 1996 నుండి ఆయన ఇల్లు అనగా ఆయన యొక్క వర్తమానం అనగా అపోస్తుల బోధన ఎవరైతే నమ్మారో విశ్వసించారో, బ్రహ్నాం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం, అపోస్తుల బోధన ఎవరైతే విశ్వసించారో ఆ వర్తమానం క్రింద ఉన్నవారే ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి, తీర్పు జరుగుతాం. ఈ ఇంట్లో తీర్పు అయిపోయిన తర్వాత లోకానికి తీర్పు వస్తుంది. అందుకని ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి, గోధుమలు గురుగులు, లేకపోతే గోధుమలు పొట్టు. అందుకని 8, 13 అబ్రాహాము ఇంట్లో 2 ఉన్నాయి. ఇస్సాకు ఉన్నాడు, ఇష్మాయేలు ఉన్నాడు. ఇస్సాకు సంఖ్య 8 అయితే ఇష్మాయేలు సంఖ్య 13. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ పేర్లు బ్రహ్నాం 7 అక్షరాలు, జాన్సన్ 7 అక్షరాలు. ఇప్పుడు మరి అదేవిధంగా 8 సంకాలతో వేకొచ్చు 8 కనపడతాం. ఎందుకంటే అబ్రాహాము సంతానం ఎవరు, అబ్రాహాము యొక్క నిజమైన సంతానం ఎవరు కారో రుజువు చేయడం కోసం అవన్నీ కూడా మన కోసమే చేయబడ్డాయి. ఇవన్నీ కూడా బైబిల్లో జరిగిన కార్యాలన్నీ కూడా నీ కోసమే. బైబిల్లో జరిగిన కార్యాలన్నీ కూడా ఎవరి కోసం చెప్పండి,
నీకోసమే. అందుకే అవన్నీ మనకు దృష్టాంతములుగా ఉన్నవని బైబిల్లో రాయబడి. అప్పుడు 8:13 ఉందంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు నిజముగా అబ్రహాము సంతానము, ఎవరు నిజముగా అబ్రహాము సంతానము కాదు, తీర్పు తీర్చుటకై ఆనాడు ఆయన ఆ విధంగా ఉంచాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు, అబ్రహాము సంతానం కానిది ఎవరు, ఇంటి యొక్క తీర్పు జరుగుతూ ఉంది. అబ్రహాము సంతానం ఎవరు, అబ్రహాము సంతానం కానిది ఎవరు, అబ్రహాం ఇంట్లోనే తీర్పు కనపడతా ఉంది. ఇప్పుడు అది శరీర సంబంధంగా, ఇప్పుడు ఆత్మ సంబంధంగా కనపడతా ఉంది. ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానం ఎవరు, ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానం కాని వారు ఎవరు. అందుకని వేకువ చుక్క సంఖ్య 8 కాబట్టి, ఇస్సాకు సంఖ్య 8 కాబట్టి, వేకువ నక్షత్ర వర్తమానం నమ్మిన వారు, విశ్వసించిన వారు అబ్రహాం యొక్క ఇస్సాకుకు సంబంధించినటువంటి నిజమైనటువంటి సంతానమై ఉన్నారు. వేకువ నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారు, ఆనాడు ఇస్సాకును తిరస్కరించిన ఇష్మాయేలు సంఖ్య 13 ఎలాగూ ఇప్పుడు కూడా మెస్సీని తిరస్కరించిన వారి సంఖ్య 13. వేకువ నక్షత్రం తిరస్కరించిన వారి సంఖ్య 13. 13 అనేది పోపు సంఖ్య. ఇతడు మనం శ్రమకాలం కూడా వస్తాడో మనకు తెలియదు, కానీ ఎత్తబడే ఈ టైంలో ఇతడే చివరికి పోపు కావచ్చు మనకి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అమెరికా కనపడతా ఉంది. అక్కడ 666 పోపును గురించి కనపడతా ఉంది. సేమ్ పోపు కూడా ఇప్పుడు వచ్చిన పోపు అమెరికా నుండి ఇచ్చినవాడు. అమెరికా సంఖ్య 13. అమెరికా 13 నక్షత్రాలతో ఆరంభమైంది, 13 రాష్ట్రాలతో ఆరంభమైంది. అమెరికా సంఖ్య 13. ఇతడు 13 నుండి వచ్చాడు. ఇతడు 13వ శతాబ్దానికి సంబంధించి పోప్ ఫ్రాన్సిస్ పేరుని ఇతడు పెట్టుకున్నాడు. 13వ శతాబ్దానికి సంబంధించిన ఇతడి యొక్క పుట్టుకలోను, ఇతడు ఎన్నిక చేయబడడంలోను, ఇతడు ఎన్నో పాపో వాటిలో చూసినప్పుడు 666 కనపడతాం. ఇది ఎలక్షన్లో ఎన్నికైనప్పుడు కూడా ఇతడు 13లో ఎన్నికయ్యాడు. అన్నిటిలో ఇతడు 13 కనపడతాం. ఇక్కడ మనకి 8 కనపడతాం. ఆయన నామనిస్తాం. ఒక తీర్పు జరుగుతూ ఉంది. అందువల్ల వేకువ నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారికి పోపు కిందకు వెళ్ళినట్టు, 666 ముద్ర కిందకు వెళ్ళిపోయినట్టు. త్రిత్వమే 666 ముద్ర. బైబిల్లో మీరు చూసినట్టయితే ప్రకటన గ్రంథం యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో ఆయన అంగీకరించిన వాళ్ళు ఉంటారు. ఆ అంగీకరించిన వాళ్ళకి ఆ ముద్ర 333. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ అధ్యాయంలో ఆయన తిరస్కరించిన వాళ్ళు ఉంటారు. వారికి 666 అనే ముద్ర. అందుకని బ్రహ్మాం గారి వర్తమానం నమ్మిన తర్వాత ఈ వర్తమానం కూడా నమ్మితేనే ఈ ముద్రను పొందుకుంటారు. ఆయన నామనిస్తారు. సర్వశక్తిమంతుని ముద్ర, సర్వశక్తిమంతుని యొక్క ముద్ర. అందుకని 1933లో, 1963లో, 1993లో చివరి 3 తీస్తే 3. అందువల్ల ఆ వర్తమానం ఏలియా వర్తమానం నమ్మి ఇప్పుడు వేకువ నక్షత్ర వర్తమానం నమ్మిన వారు 333 ఆయన అంగీకరించిన వారి కింద. లేదు నేను బ్రహ్మాం గారి వర్తమానం నమ్మాను కాబట్టి ఈ వేకువ నక్షత్రం ఇది ఏదో చెప్తున్నాడు, ఇది కాదు అది కాదు, దీని గురించి బ్రహ్మాం గారు చెప్పాను. మీకు అర్థమవుతుందని? నువ్వు నా మాటలు కాదు, ఆయన మాటలే నమ్మడం లేదు. బైబిల్ నువ్వు నమ్మడం లేదు, నన్ను కాదు. నువ్వు బైబిల్ నమ్మట్లా, నా మాటలు కాదు, నువ్వు బైబిల్ నమ్మట్లా. బైబిల్ చెప్పిందే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు దీన్ని నమ్మకపోతే నువ్వు బైబిల్నే నమ్మనట్టు, బ్రహ్మాం గారిని నమ్మనట్టు. అందువల్ల ఆ వర్తమానం నాకు సరిపోద్ది. 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 ఆ యొక్క 7 దుర్ధర్త మర్మాలన్నీ బయలుపరచబడతాయి అని ఉంది కదా, అన్నీ విప్పబడిపోయాయి, ఇంకేం నాకు అక్కర్లేదు అని దీన్ని తిరస్కరిస్తే నీ మీద 666 ముద్రలు వేయబడినట్టే. అది అంగీకరించి దీన్ని అంగీకరించినప్పుడే నీకు 333 ఆయన నమ్మరిస్తాడు. దీన్ని కూడా బ్రహ్మాం మెడిసిన్ నమ్మరు, బ్రహ్మాం గుంపు కొంతమంది. ఎందుకు నమ్మరంటే బ్రహ్మాం గారు చెప్పారు. 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. అది ఆయన అంగీకరించిన వారికి ఆ ముద్ర అని చెప్పాడు. అయినా కానీ గుంపేం చేయి చెప్పండి, నమ్మరు. వారు ఏది నమ్ముతారో దాన్ని బట్టి పోతుంటారు తప్ప ఇంకో దాన్ని వాళ్ళు అంటే వాక్యం దాని తర్వాత నెరవేరుతుంది దాన్ని వాళ్ళు నమ్మలేనటువంటి గుడ్డి గుంపది. కాబట్టి పిల్లారా,
ఇక్కడ తీర్పు ఆరంభమైంది 1996 నుండి. ఎవరు అబ్రహాము సంతానము, ఎవరు అబ్రహాము యొక్క నకిలీ ఈ యొక్క నామకార్థపు సంతానము? అబ్రహాముకి సంతానములు ఇస్సాకుకు మాత్రమే వాగ్దానం చేశాడు తప్ప ఇష్మాయిలుకి అబ్రహాము యొక్క వారసుడుగా వాగ్దానం చేయలేదు. ఆయన అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు ఒక వాగ్దానం చేయబడింది. కానీ ఇష్మాయిల్ ఆయన ఏం చేయలేదు చెప్పండి. అందుకని ఇస్సాకు వల్ల ఇది నా సంతానం అని చెప్పాడు తప్ప ఇస్మాయిల్ వల్ల ఇది నా సంతానం అని చెప్పరా. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు వల్ల మెసేజ్ వచ్చాడు. ఇప్పుడు వేకు నక్షత్రముగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే వేకు నక్షత్రం అంగీకరిస్తారో వారే అబ్రహాం సంతానం అవుతారు, సర్వశక్తి సంతానం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. తీర్పు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నీవు తీర్పులో రక్షించబడాలి అని అంటే, పోపు యొక్క పాలన కింద వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు నీవు ఖచ్చితంగా వేకు నక్షత్రం నీ హృదయంలో నిలిచి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రక్షించబడే కాలం. ఆ తర్వాత 6వ ఉరుము 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీరు వాడబారిన మహిమ కిరీటం పొందుతారు. ఆ వాడబారిన మహిమ కిరీటం అనగా అది ఆశీర్వాదం. ఈ కిరీటం పెట్టడం అంటే ఒక ఆశీర్వాదం వచ్చినట్లు. దావీదుకు ఒక కిరీటం పెట్టబడింది, ఒక అభిషేకం వచ్చింది, అతను ఆశీర్వాదం పొందాడు. అలాగే తెల్లవారుజామున పెనియేలుగా ఆయన ప్రత్యక్షమై యాకోబుని ఆయన ఆశీర్వదించాడు. ఆయనే ప్రధాన కాపరి, ప్రధాన నక్షత్రము. ఆయనే అన్ని నక్షత్రాల కంటే ప్రధాన నక్షత్రము వేకు నక్షత్రం అని బెన్హాం గారు కూడా చెప్పారు, తొలి సంఘకాలం యొక్క వర్తమానం. కాబట్టి ఆ నక్షత్రము, ఆ వేకు నక్షత్రము ద్వారా ఇప్పుడు వాడబారనే ఆశీర్వాదం పొందుకున్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఇక ఈ ఆశీర్వాదం పొందుకునేటువంటి ఆ రాబోయేటటువంటి దానికి దేనికి కూడా ఇక వాడిపోయినటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు లోకంలో చాలామంది ఆశీర్వాదం పొందుకుంటారు, అది పోతాడుతుంది. అది ఏమైపోతుందో వాళ్ళకి తెలియదు. చివరికి అన్ని వశమైతే ఎవరు వశమైతే వాళ్ళు కలిగి ఉన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు పొందుకునే ఆశీర్వాదము నిత్యము ఆయనతో ఉండి, ఆయన రాజ్యంలో ఉండి వాడబారని దాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆయన హక్కు పత్రముతో నీవు ఉంటావు అనమాట. నివాస యోగ్యమైనటువంటి, నీకు నివసించడం యోగ్యమైనది అదే. బైబిల్ చెప్తుంది, నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబో దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండబోయేది అది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఈ రాజ్యాలు, ఈ భూములు, ఈ యొక్క పట్టణాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఉండబోయేది మాత్రం ఆయన రాజ్యం. అందుకని నిలవైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అందుకని మెస్సీకి అక్కడ నిలువైనది లేదు. అందుకనే ఆయన సిలువ వేసుకుంటూ శిబిర వెలుపులకు తీసుకుని వచ్చాడు. అందుకని గుడారం వెలుపున ఆయన ఉన్నాడు. అందుకని నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబో దాని కోసము. కాబట్టి ఉండబోనిది అదే, వాడబారనిది, నిర్మలమైనది, అదే అక్షయమైనటువంటిది. అట్టి ఆశీర్వాదము ఇప్పుడు నీవు ఈ యొక్క 2వ రాకడలో నువ్వు పొందుకుంటున్నావు ఈ ఊరు. కాబట్టి పిల్లారా, అందుకని వారికి లోకానికి అయినట్లయితే, పరిశీలికి అయినట్లయితే లోకాశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన బహుగా సుఖించాడు. ఎవరికి ఏమీ సహాయం చేయకుండా, ఏమీ లేకుండా ఏ దశభాగాలు చెల్లించాడేమో. ఎందుకంటే అతడు దశభాగం చెల్లిస్తున్నారా, ఇచ్చేస్తున్నారని సుంకర దగ్గర ఆయన ఆ సమయంలో ఆ మాటలు చెప్తుంటాడు అనమాట. కానీ ఇంక మిగతా ఏమీ లేవు, ఏ క్రియలు లేవు. అతడు బహుగా సుఖించాడని ఉంది. మంచి విలువైన వస్త్రాలు కొనుక్కొని, తన విలాసవంతమైనటువంటి సుఖభోగవంతమైనటువంటి గృహాన్ని నిర్మించుకొని, ఆ తర్వాత పనివారిని పెట్టుకొని, తన పొలముల్లో పనివారిని పెట్టుకొని, దాసదాసీల్ని పెట్టుకొని, చక్కగా ఏమి కాలు కదపకుండా, ఏ శ్రమ లేకుండా బహుగా సుఖించాడు. నిందలు లేవు, శ్రమలు లేవు. ఈనాడు మన శాఖ బోధనలు కూడా ఇవి. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఆ వాక్యం కోసం నిలబడినప్పుడు శ్రమలు, నిందలు, తిరస్కరించబడ్డం, విడివేయబడ్డం, మన జీవితాల్లో ఇవన్నీ చూస్తుంటాం. కానీ మత్స్య సంఘాల బోధకుల జీవితాల్లో ఏమైనా కొద్దిగా సేవ ఆరంభంలో ఏమైనా ఉంటే తర్వాత ఏమైనా చెప్పండి. తర్వాత అందుకనే ఫస్ట్లో నేను అరటిపండు తిని ఉండేవాడిని అండి,
ఇప్పుడు నేను హెలికాప్టర్లో విమానంలో తిరుగుతున్నాను అనేవాళ్ళు ఉన్నారు మత్స్య సంఘాలు. అలా గొప్ప అంటే ఈ లోకాశీర్వాదం పరిశీలన వరే పొందారు వీళ్ళు. అయ్యే మరి అలాంటి వాళ్ళు ఆయన ఎందుకు వదిలి పెడుతున్నాడు అంటే వీళ్ళు ఎలాగ నరకానికి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి చావని, అనుభవించని, ఏడవని అని విడిచిపెట్టేస్తాడు వీళ్ళని. అది వాళ్ళకి తెలియక అయ్యా ఆయన మనకి ఇచ్చేస్తున్నాడు, ఎవరికి లేని గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చేసింది, ఎవరు ఎలిసినా ఇన్నిసార్లు వెళ్ళలేదు, నేను వెళ్ళే భాగ్యం నాకు వచ్చేసింది, ఎంతమందిని తీసుకెళ్ళాను నేను. నీవు ఉన్న బోధ సత్యం కాదు, మీరు ఆ బోధ దుర్బోధ. కాబట్టి ఆ పరిసయుడు అలాగనుకొని అప్పుడు ఆయన అన్నాడు, నీవు భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లు ఏ నిందలు, శ్రమలు, అవమానాలు ఎక్కడొస్తాయోనని వాడి జడిసి నీ వాక్యాన్ని విడిచిపెట్టేశావు. ఎవరు నన్ను ఏ నిందలు వేయకూడదు, ఏ అవమానపరచకూడదు, నన్ను ఎగతాళి చేయకూడదు, ఎవరు కూడా నన్ను ఏమనకూడదని నీవు మనుషులకు జడిసి వాక్యాన్ని వదిలేసి బహుశా మనుషుల చేత కొనియాడబడ్డావు. నీవు బైబిల్లో రాయబడింది, కొనియాడబడు వారికి శ్రమ, కొనియాడబడ్డావు నీవు. కానీ లాజరైనట్లయితే అతడు నిరాకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, ధృవీకరించబడ్డాడు, బహు శ్రమలు అనుభవించాడు. అతడు కురుపులు వచ్చినప్పుడు కుక్కలు నాకాయి. అతడు ఆకలితో ఉండి ఎవరైనా తినగారు పడవేసినటువంటి రొట్టె ముక్కల కోసం అతడు ఆశపడ్డాడను, బహు పేదరికాన్ని అనుభవించాడు. కానీ ఇతడు ధనవంతుడైతే బహు సుఖముగా జీవించాడు. కానీ అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇతడు ఆశీర్వాదము వాడిపోయింది. ఈ యొక్క పరిచయం పొందుకున్న ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పండి? వాడిపోయింది. అప్పటి వరకు ఇతనికి ఏ ఆశీర్వాదం లేదు, మాకున్న ఆశీర్వాదం ఇతనికి లేదు. పాస్ట్ అంట, లేకపోతే విశ్వాసం అంట. ఇప్పుడు మాకు చూడు, మీ ఇతనికి ఏమి లేవు, ఏమి లేదు, శాపగ్రస్తం. ఒక మంచిలు లేదు, ఒక ఎవరు అది లేవు, ఇది లేదు, ఇది లేదు, అంతా శాపగ్రస్తమైన జీవితం. మాకు చూడు అంత ఆశీర్వాదమే, మా కుటుంబం మేమంతా కలిసిమెలిసి చక్కగా ఉంటున్నాము, చక్కగా పార్కులకు వెళ్తున్నాం, బీచ్లకు వెళ్తున్నాం, చక్కగా సినిమాలకు వెళ్తున్నాం, షికారులకు వెళ్తున్నాం, లేకపోతే ఏమి ప్రోగ్రాలు జరుగుతుంది, ఎంతో చక్కగా వెళ్ళిపోతున్నాం. మాది ఆశీర్వాదం కలిగి కుటుంబం అంటారు పాస్టర్లు. ఫ్లెక్స్ల మీద వాటి మీద భార్య పిల్లలు ఫోటోలు వేసుకొని చూడండి మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు అని అంటారు. కానీ నిజమైన వారైతే బైబిల్లో రాయబడింది, ఆయన కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినట్లయితే ఆయన రాజ్యమునకు వారసుడు కాడు. నేను విరోధం పెట్టవచ్చుదని, సమాధానం కలుగు చేయవచ్చుదని తలంచుకుడి ఒకని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారని హల్లెలూయా. వాక్యం కోసం నిలబడినప్పుడు నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. అది లేఖనము, దాన్ని నువ్వు మార్చలేవు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఓ అతడు శాశ్వతమైన దానిలోనికి వెళ్ళిపోయాడు. అబ్రహాము యొక్క గుండెల మీదకి చేర్చబడ్డాడు. వాడవారి ఆశీర్వాదాన్ని అతడు పొందాడు. అది ఇచ్చుడికే ఆయన వచ్చాడు. ఓ ఆరో ఉరుములో ఈ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఆయన మనిషి హల్లెలూయా. ఓ భూమి మీద అతడు దేనికి పనికిరాని వాడు అని కనపడ్డాడు. కానీ సర్వశక్తిమంతుని దృష్టి అతని మీద ఉన్నది. ఎవరైతే వాక్యం విని భయపడుతూ ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉన్నదని బైబిల్ చెప్తాం. కాబట్టి ఆయన కంటే ఎక్కువగా మరి దేనిని నువ్వు ప్రేమించవద్దు. నీ ప్రాణము సైతము ద్వేషింపకుంటే ఆయన రాజ్యములకు వారసులు కార్యాలని బైబిల్ చెప్తుంది. ఆయన మనిషి హల్లెలూయా. ఓ వాడబారని ఆశీర్వాదం. రాబోయే రాజ్యములు ఏది వాడిపోదు. మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వ్యాధులు లేవు, ఏమీ లేవు. దాన్ని నీవు పొందుకోబోతున్నావు. ఎంత గొప్ప ఆశీర్వాదము. ఓ ఆయన మనిషితో నీతిమంతులు నువ్వు పొందుకోబోతున్నావు. నీ ఇంట్లో ఉండేవాళ్ళందరూ కూడా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు పాపులై ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళతో నువ్వు ఏకీపించలేక ఇబ్బంది పడిపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళందరి నుండి తెంచబడి నీవు నీతిమంతులను నువ్వు పొందుకుంటావు. రాజ సంతానం మనం అన్ని దేశాల నుండి వస్తారు. నీకోసమై, వారి కోసమై, మనం మెస్సీ కోసమై అందరము కలిసి ఆయన రాజ్యంలో జీవిస్తాం. వాళ్ళు చనిపోవడం ఉండదు, వాళ్ళు పొందుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం. అలాంటి వారిని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆ తర్వాత 7వ ఉరుము దగ్గరికి వచ్చేటప్పటికి 1వ పేతురు రాసిన పత్రిక. కాబట్టి ఈ ఆశీర్వాదం 2వ రాకడికి సరిపోయింది.
తర్వాత చూడండి 8వ వచనం మీరు ఒకసారి చదవండమ్మా. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్నటువంటి ఈ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు మెస్సయినందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు సర్వశక్తిమంతుడు కొంచెం కాలము మీ శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకనంటే గర్జించు సింహలు ఎవరిని మిరుగుతున్నా వాడు మెస్సీ దగ్గర కూడా వచ్చాడు. నువ్వు బాప్తిజం పొందిన వెంటనే వాడు నిన్ను వెంబడించడం ఆరంభిస్తాడు. మెస్సీ బాప్తిజం పొందిన వెంటనే వాడు మరలా తన లోకంలో లాక్కుని వెళ్ళడం కోసం, ఈ లోకంలో నేను లాగేయడం కోసం వాడు శోధించడం ఆరంభించాడు. అప్పుడు ఆ సాతానుడు ఆ విధంగా ఆరంభించి వాడు ఏం చేశాడు చెప్పండి? రాతిని రొట్టిగా మార్చుకో. అప్పుడు ఆయన వాక్యం ద్వారా వాడి మాటలను ఎదిరించాడు. లోక మహిమ రాజ్యములు ఇవన్నీ చూయించి నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను. ఆయనకే మ్రొక్కవలసి ఉన్నది. ఒక దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళి దుముకుము దేవదూతలు లేకపోతే ఎలోహిం దూతలు నిన్ను కాపాడుతారు. అక్కడ కూడా ఆయన వాక్యంతో ఎదిరించాడు. ప్రతి విషయంలో వాక్యంతో ఎదిరించాడు తప్ప వాడికి లోబడలేదు. అందువలన వాక్యం వెనుక జీవము, కాబట్టి జీవము మర్త్యమైనటువంటి వాడి యొక్క, ఎందుకంటే సాతాను ఎప్పుడు లోకాన్ని మర్త్యమైన దాన్ని తీసుకొస్తాడు. కాబట్టి ఆ మర్త్యమైన దానిని ఆయన ఎదిరించినందువలన ఆయన విజయమందు మరణము మిరింగివేయబడిందని, అక్కడ మరణము మిరింగివేయబడుట, జీవం చేత మరణము మిరింగివేయబడుట మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు కూడా అదే సింహము. అందుకే మన సహోదరులు ఏందో ఆ శ్రమలు నెరవేర్చున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి, ఆ శ్రమలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ఆది సంఘంలో పిల్లారా వాళ్ళందరూ వాక్యం మీద నిలబడినప్పుడు ఇక్కడ రోమా సైన్యం కానీ, రోమియులు కానీ, లేకపోతే యూదులు కానీ, రకరకాల వాళ్ళందరి ద్వారా సర్పము లేకపోతే సాతానుడు వారిని మింగాలని వారి బోధన ద్వారా, వారి సిద్ధాంతాల ద్వారా వారు రకరకాలుగా వాడు ప్రయత్నం చేశాడు. అయినా కానీ వారు ప్రాణం పెట్టుడుకైన వెనకడుగు వేయక, వారు వాటి చేత లోపడక, జయించబడక, వాక్యాన్ని పట్టుకొని వారు జయించిన వారుగా ఉన్నారు. అది ఎఫెసు సంఘకాలం. మొట్టమొదటి సంఘకాలమే ఎఫెసు సంఘకాలం. అది సింహం వలె నిలబడినటువంటి కాలం. అది ఆయన హల్లెలూయా. ఇప్పుడు కూడా నిన్ను గర్జించే సింహం వలె వాడు ఈ లోక సంబంధమైన వాడిని తీసుకొస్తాడు. యోబు యొక్క భార్య ద్వారా వాడు సర్పము లేక సాతానుడు గర్జించడం ఆరంభించాడు. సాతాను ఎక్కడుండో రాడు, నీ ఇంట్లో నుండో, నీ బంధువుల్లో నుండో, ఎవరొకరిలో నుండి వస్తాడు. వారు వచ్చి నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడు, నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అక్కడ యోబు శోధనలో ఉన్నప్పుడు యోబు భార్య ద్వారా వచ్చాడు వాడు. ఆ శోధకుడు వచ్చి గర్జిస్తున్నాడు, ఇదిగో ఇంత భక్తి చేసావు, ఇంత ప్రార్థన చేసావు, ఇంత యథార్థంగా నడిచావు, కాబట్టి సర్వశక్తిమంతుడు నీకు ఏం మేలు చేశాడు, ఆయన దూషించి మరణము కమ్మంటే అప్పుడు యోబు అంటాడు, ఆ భార్య అన్న మాటలకు యోబు అంటాడు, మనము ఆయన చేత మేలు అనుభవించదగుదమా, ఈ కీడును మనం ఎందుకు అనుభవించకూడదు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, అవతల బొమ్మన్నారు. ఇదే మాట ఆదాము గనక ఏదునలో అవ్వనన్నట్లయితే పరిస్థితిలా వచ్చేది కాదు. అనలా తన పాపాన్ని రొమ్ములో దాచుకున్నాడు, అతను దాచేసుకున్నాడు. ఆనాడు అన్నట్లయితే ప్రపంచం ఇంత విపత్తులో పడేది కాదు. కానీ ఆనాడు ఆదాము ఏం చేయలేదు చెప్పండి, ఖండించరా. ఆవిడ చెప్పే మాటల్ని భార్య మీద ఉన్న ప్రేమతోటి గౌరవించి, ఆవిడ మీద వాక్యం కంటే ఎక్కువగా ఆవిడని ప్రేమిస్తున్నాడు కాబట్టి అందువల్ల ఆవిడకి లోబడిపోయాడు, పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు. అందుకని పిల్లారా మీరు గమనించండి, ఇప్పుడు కూడా నీవు అలాగే నీ కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా ఇదిగో ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఎలా బ్రతుకుతాం అని ఎవరొకరు నిన్ను శోధించవచ్చు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఎవరొకరు. అప్పుడు నీవు ఆయన రాజ్యమును మొదలుగా వెతుకండి అని సమాధానం, వాక్యమును తీసుకొని చెప్పంతే, వాక్యాన్ని నువ్వు మాట్లాడాలి.
అపవాది తీసుకొచ్చే ప్రతి మాటకి నువ్వు వాక్యము ద్వారానే జవాబు ఇవ్వాలి. ఆయన అదే జీవము, అది మరణమును మింగివేయు జీవము. విజయమందు మరణము మింగివేయబడాలంటే విజయం అనగా వాక్యమే. ఆయనే విజయమై ఉన్నాడు కనుక నీవు వాక్యాన్నే పట్టుకొని వాక్యము ద్వారానే నువ్వు విజయం పొందాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆ తర్వాత వాడు నీకు ఎక్కడ వస్త్రాలు ఎలాగా ఏమిటి, అవి మనకోతు మహిమ వస్త్రాలు ఉంటే చాలు. అదిగో లాజరును చూడు. మీకు అర్థమవుతుందండి? నాయనా మాకు అనీతి వస్త్రాలు కావాలి, అనీతి క్రియలు కావాలి. మనకు వస్త్రాలు ఏమిటంటే ప్రశస్తమైన వస్త్రాలు అంటే క్రియలే. నీ క్రియలే ప్రశస్తమైన వస్త్రాలు. పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు, గొర్రె పిల్ల వివాహపు. కాబట్టి ప్రశస్తమైన వస్త్రములు అంటే ఏమిటి చెప్పండి? నీ యొక్క క్రియలే. నీతిమంతుడు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం అంటే నీతి క్రియలు కలిగి ఉండేవాడిని నీతిమంతుడు అంటారు. ప్రార్థించేవాడిని ప్రార్థనాపరుడు అంటారు. ప్రతి లేఖనాన్ని ఏమాత్రం సందేహించకుండా, అర్థం కాకపోయినా నమ్మేవాడిని నిజమైన విశ్వాసం అంటారు. కాబట్టి అలా ప్రతి విషయంలో కూడా అతని క్రియలను బట్టి అతడు పొందుకుంటూ ఉంటాడు ఆ పేరుని. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ అపవాదిని జయించడం కోసం వారిని నీ యొక్క గృహంలోని వారి ద్వారా వెలుపుల ద్వారా అపవాది పనిచేస్తుంటాడు. కాబట్టి వాడిని జయించడం కోసం నిన్ను స్థిరపరచుటకు, బలపరచుటకు, పూర్ణంగా చేయుటకు ఇప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఇది కీలకమైంది. ఎందుకంటే రక్షణ గురించి చెప్పాడు ఆయన, కృప గురించి చెప్పాడు ఆయన, అతర అంతం గురించి చెప్పాడు ఆయన, మహిమ బయలుపరచబడి గురించి చెప్పాడు, తీర్పు ఆరంభముడు గురించి చెప్పాడు, ఆశీర్వాదం గురించి చెప్పాడు. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఇది నీవు నిలబడాల్సిన విషయం. ఆయన అపవాదిని జయించాలి. అపవాది మెస్సేజ్ని విడిచిపెట్టి వెళ్ళిన రీతి కానీ అపవాది తీసుకొచ్చే లోక సంబంధమైన వాటిని నువ్వు వాక్యం ద్వారా జయించడం ద్వారా అపవాది ఏమైపోతాడు? నేను శోధించడం మానివేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడే నిన్ను అపవాది విడిచిపెట్టినప్పుడే ఈ శరీరం కూడా మార్పు చెంది పైకి వెళ్ళిపోద్ది. ఆయన నమ్మడం. అప్పుడు వాడు అపవాది విడిచిపెట్టినప్పుడు లోక సంబంధం ఆలోచనలు ఇవన్నీ నీ దగ్గర తీసుకురాడు. లోకంలో అది చూడు ఎలా ఉందో, ఇది చూడు ఎలా ఉందో, అది చూడు ఎలా ఉందో, అది ఉంటే మనకు బాగుంటుంది, ఇది ఉంటే మనకు బాగుంటుంది, అలాంటివన్నీ కూడా నీ దగ్గర లోక సంబంధమైనవన్నీ కూడా నీ భర్త ద్వారా, పిల్లల ద్వారా, లేకపోతే వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా నీ హృదయంలోని తీసుకుని రాడు. వాక్యం ద్వారా నువ్వు ఎదిరించాలి. వాక్యమే హృదయంలో నిలవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, అంచె దినములు లేకపోతే ఆపత్ దినములు మనం ఉన్నాం. ఆపత్ దినములు అంటే నువ్వు ఎత్తబడడమా, ఉగ్రతలోకి వెళ్ళిపోవడమా. ఇది భయంకరమైన దినం అనేది బైబిల్లో. కాబట్టి ఈ దినములో సమస్తమును నెరవేర్చి నిలబడుటకై శక్తి గల వారు సర్వాంగ కవచము ధరించుకోండి బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి పిల్లల సర్వాంగ కవచం మనకు వాక్యమే. నీవు స్థిరముగా సైనికుడు ఇప్పుడు కూడా దాన్ని ఎదిరించడం కోసం యుద్ధ రంగంలో అతడు ఎలాంటి పూర్ణుడుగా ఉంటాడు. అతడు ఏమి తెలియని వాడుగా ఉండడు, ఎరిగిన వాడుగా ఉంటాడు. యుద్ధానికి సంబంధించినవన్నిటిని కూడా అతడు బలపరచబడిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే యుద్ధానికి ముందు ఆ యుద్ధాన్ని జయించడం కోసము ఆ పై అధికారులు అతన్ని బలపరుస్తూ ఉంటారు. మీరేం భయపడక్కర్లేదు, మీరు విజయం పొందుతారు. అలాగే ఇప్పుడు కూడా మీరు వాక్యం కోసం నిలబడండి. లోకం అంతం కాబోతుంది, వాళ్ళు అంతం కాబోతున్నారు, నువ్వు రక్షించబడాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు నిలబడు. వాక్యం కోసం మనల్ని బలపరుస్తుంటుంది, వాక్యం పూర్ణులుగా చేస్తుంటుంది, స్థిరపరుస్తుంటుంది. ఆయన నామనిస్తాడు. ఇక స్థిరపరచబడడం అంటే వాడగొట్టిన మేకులాగా అటు ఇటు కదల్చబడకుండా ఉన్నాడు. ఎవడు నేను కదల్చలేడు, నీ విశ్వాసాన్ని ఎవడు కదల్చలేడు. అయ్యా అది కరెక్ట్ కాదండి. బ్రహ్మంగారితో అంతా అయిపోయిందాడు, ఎదిరించేస్తుంటావు నువ్వు. యోగు వలే నీ భార్య ఏదైనా తీసుకొచ్చి వాక్యం ద్వారా ఎదిరిస్తుంటావు. నీ నోటి మాట ద్వారా, నీ సొంత మాట ద్వారా వాక్యమే. మెస్సయ్య దగ్గరికి ఆ యొక్క యోధ వచ్చినప్పుడు యోధాని ఆయన చివరి వరకు ప్రేమించాడు. అతడు అన్ని విషయాలు అతడు తెలుసు, ఆయన తెలుసు. కానీ అయినప్పుడు కూడా ప్రేమించాడు. కానీ ఆయన ఒక సమయంలో యోధ నువ్వు ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అంటాడు. చూడండి పిల్లారా,
అది ఆయన చిత్తం అలాగే నెరవేర్చబడాల్సి ఉంది కాబట్టి, అది అలాగ జరగాల్సి ఉన్నది కాబట్టి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇస్కరియోతు యూదా పరిసయ్యులు ఎవరు ఏది తీసుకొచ్చినా ప్రతి దానిని కూడా విసున్నం కొట్టిన సమాధులని దుర్బోధులని అని చెప్పి వాటి ప్రతిదాని గురించి కూడా ఆయన ఖండించి ఎదిరించి వాక్యం మీద నిలబడ్డాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎదిరించాలి. ఏమండి? వాక్యాన్ని ఎదిరించాలా? అపవాదిని ఎదిరించాలి వాక్యంతో. అపవాదిని ఏం చేయాలి చెప్పండి? వాక్యముతోటి. అపవాదిని వాక్యమే ఖడ్గము, రాజఖడ్గం అంటారు దాన్ని. రాజఖడ్గమే వాక్యము. వాక్యము ద్వారా అపవాది తంత్రములను ఎదిరించాలి. చివరి కాలం నీవు నిలబడాలి. ఇప్పుడు ఇది ఆ రక్షణ పొందుకోవాలంటే, ఆ కృప పొందుకోవాలంటే, నువ్వు ముగించబడి పైకి ఎత్తబడాలంటే ఏమండి అన్నిటి అంతమని ఉంది బైబిల్లో. ఈ తీర్పులో నీవు ఆ యొక్క 8లో నువ్వు నిలబడాలంటే, అబ్రాహాము కుమారుడుగా నీవు ఉండాలంటే, ఆ మహిమను పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ 7వ ఉరుము అనేది కీలకం. ఇక్కడ అపవాదిని నీ జీవితంలో చేయిస్తేనే ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడాలి ఓర్పుతో, సహనముతో, ప్రేమ కలిగి. ఆ మెసేజ్ చూడండి, సిలువ వేసినప్పుడు ఆయన ఎలా నిలబడ్డాడు? వాక్యం మీదే నువ్వు నిలబడు. నీకు సిలువ వేసిన, ముళ్ళ కిరీటం పెట్టినా, కొడ దెబ్బలతో కొట్టినా ఆయన వల్ల నువ్వు కూడా నిలబడాలి, రక్షించబడాలనుకుంటే. కాబట్టి 7వ ముద్రలు, 7 ఉరుములు మనల్ని పైకి తీసుకుని వెళ్ళే ఉరుములుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, 7వ ముద్రలో 7 ఉరుములు అనగా 7వ ముద్రలో పేతురు రాసిన 2వ పత్రిక 7వ ముద్రలో ఉంది. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 7వ ముద్రలో ఉంది. అవి ఇప్పుడు మనకు బయలుపరచబడ్డాయి. మొదటి పత్రికలో 7 ఉరుములు ఉన్నాయి. 2వ పత్రిక 7వ ముద్ర, అది తీర్పు అయి ఉన్నది. తీర్పు సింహాసనం మీదకి మారినప్పుడే. అందుకని ప్రకటన గ్రంథంలో అక్కడ 7 సంఘకాలాలు, 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉంటాయి. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎక్కిరం. కాబట్టి 7వ సంఘకాలం తర్వాత ఎక్కిరం. ఇప్పుడు కూడా మనము ఎక్కిరం అనే స్వరం మనము వింటూ ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, 7వ ముద్రలో 7 ఉరుములు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? పేతురు రాసిన 2వ పత్రికలోని ఈ మొదటి పత్రిక ఉంది, 7 ఉరుములు ఉన్నాయి 2వ రాకడికి. అందుకని 2వ పత్రికకి మొదటి పత్రికకి ముడిపడి ఉంది. అందుకని 2వ రాకలు ఏం పొందుకుంటామో పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పబడింది. కాబట్టి 2వ రాకడు అంటే 2వ పత్రిక. ఈ 2వ రాకడు వచ్చినప్పుడు ఆ మొదటి పత్రికలో ఏం పొందుకుంటామని చెప్పబడిందో, రక్షణ, కృప, అంతము, ఇవన్నీ ఇప్పుడు పొందుకుంటున్నాం. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇవి మనల్ని ఎత్తబడు విశ్వాసం ఇస్తున్నటువంటి. ఇప్పుడు ఎందుకంటే ఈ రక్షణ లేకపోతే నువ్వు ఎత్తబడలేవు, ఈ కృప పొందుకోకపోతే నువ్వు ఎత్తబడలేవు, ఈ ముగింపును గ్రహించకపోతే నువ్వు ఎత్తబడలేవు, ఈ మహిమను పొందుకోకపోతే నువ్వు ఎత్తబడలేవు, ఈ తీర్పు యొక్క 8వ దినమును లేకపోతే 8 నువ్వు పొందుకోకపోతే, వేకుచుకొని పొందుకోకపోతే నువ్వు ఎత్తబడలేవు. అలాగే ఈ వాడబారిన కిరీటం పొందుకోకపోతే నువ్వు ఎత్తబడలేవు. అపవాదిని జయించకపోతే నువ్వు ఎత్తబడలేవు. ఇది గ్రహించాలని. కాబట్టి దీనికి కారణం ప్రార్థన. ప్రార్థన ద్వారానే వీటన్నిటిని పొందుకోగలుగుతావు. ఆయన హల్లెలూయా. మనిషి కుమారుని ఎదుట జరగబోయే వీటన్నిటిని కూడా తప్పించుకొని పైకెత్తబడాలంటే మీరు మెలకువగలిగి ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. ఆయన నా మనసు కన్నీరు గారుస్తుంది, ఆయన నాకు ఈ రక్షణ కావాలి, కృప కావాలి, ఈ ముగింపులో నేను ఎత్తబడాలి, ఈ మహిమను బయలుపరిచావు, దానిలో నేను ఆనందించాలి, ఈ తీర్పులో నేను 666 ముద్ర కాకుండా 333 సర్వశక్తిమంతుని యొక్క ముద్రను పొందుకోవాలి అని ఈ చివరి కాలంలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన నా మనసుతో అవాడబారిన కిరీటం పొందుకోవాలని, అపవాదిని జయించాలని ప్రార్థన ద్వారా. ఎందుకని ఇప్పుడు ప్రార్థించే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా పైన ఉంటుంది.
ప్రార్థించిన వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద, మనుషుల మీద, మనుషులు నన్ను ఇలాగ అనుకుంటున్నారేమో, అలాగ అనుకుంటున్నారేమో, ఇలా అనుకుంటున్నారేమో, అలా మాట్లాడుకుంటున్నారేమో, ఇలా మాట్లాడుకుంటున్నారేమో, ఈ లోకం గురించి, మనుషుల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు తప్ప వాక్యము రక్షించబడాలని ప్రార్థన జీవితం వాడుకున్నాం. కాబట్టి నువ్వు మెలుగుగా ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, బైబిల్లో వాళ్ళ శరసాల్లో ఉన్న, సంఖ్యలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాడు ప్రార్థన చేశారు. ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చేశారు. వాళ్ళు అన్నిటిలోనూ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటాడు పౌలు గారు. ఆయన నమ్మనిస్తాడు. కాబట్టి పిల్లారా, 7 ముద్రలు, 7 ఉరుములు మనం చూసాం. తల్ల ఉంచుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ ఉరుములు ఆ దోతే, ఆయన సర్వశక్తిమంతుడే బయలుపరిచాడు. ఆ దోతే బయలుపరిచాడు. అందుకని 7 దూతలుగా వచ్చిన ఆయన తలరాయిగా మారాడు, రాజ్యముగా మారాడు, వేకు నక్షత్రంగా మారాడు, ఒక ఉరుముగా మారాడు. 7 ఉరుములు ఒక ఉరుముగా మారాయి. ఆ 7 ఉరుములు ఒక ఉరుముగా ఉన్న ఆయనే ఈ ముద్రలను బయలుపరిచాడు. బ్రహ్మం గారికి ఉరుములను బయలుపరిచాడు మనకి. ఆయన హల్లెలూయా. తల్ల ఉంచుకుందాం, మనం ప్రార్థన చేస్తున్నాం. బ్రహ్మం గారికి 7వ ముద్ర రహస్యంగా ఉంచబడింది. అది విడవబడిందని ఆయన చెప్పాడు. ఈనాడు 7వ ముద్ర మనకు బయలుపరిచాడు. జడ్జిమెంట్ అని అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు ఆరంభమైందో చెప్పమనండి. మనం 96 నుండి ఆరంభమైందని మనం చెప్తున్నాం. నువ్వు ఎప్పుడు నుండి ఆరంభమైందో నువ్వు చెప్పు. 1963లో ఆరంభమైందని నువ్వు చెప్పచ్చు. 1963లో ఆరంభమైతే అప్పుడే లోకాల స్వార్థారాలు ముయ్యబడాలి. ఎందుకు ముయ్యబడలేదో నాకు చెప్పు. 7 ఉరుములు క్లుప్తంగా మనం చూసాం. ఏకు చుక్క వర్తమానమే 7 ఉరుములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు నువ్వు ఆలోచించుకో. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఆలోచించుకో. ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఆలోచించుకో. ఈ రక్షణ నీకు కావాలా? ఈ కృప నీకు కావాలా? ఈ ఎత్తుబాటు నీకు కావాలా? ఈ మహిమ నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నీకు కావాలా? అపవాదిని జయించాలా? ఈ వర్తమానం ద్వారా నేను జయించగలుగుతాను. ఈ వర్తమానం ద్వారా నేను జయిస్తావు తప్ప మరి ఏ విధంగానూ కూడా నువ్వు అపవాదిని జయించలే. మర్చ్యమైనది దాన్ని మిరిగి వేసే సమయం ఇది. ఆయన నడుగు నీకు ఇస్తాడు సుమా. నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నువ్వు ధరించుకోవాలని ఆయన వచ్చాడు.